హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ రంగోలీ అండ్ రెసిపీస్. వారం రోజుల కోసం వారం లంచ్ బాక్స్ రెసిపీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది రెండో రెసిపీ. ఇది బెండకాయ ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 10 to 15 బెండకాయలు తీసుకుంటున్నాను. వాటిని వాటర్లో వేసి ఆ తర్వాత చిల్లుల బౌల్లో వేసి చిల్లుల బౌల్తో బెండకాయలకున్న వాటర్ అన్నీ పోవాలని ఒక బౌల్ పైన పెడుతున్నాను. ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ బెండకాయన్ని క్లాత్లో వేసి తడి లేకుండా తుడుచుకుంటున్నాను. ఈ విధంగా బెండకాయల్ని తడి లేకుండా ఒక క్లాత్లో పెట్టి 5 minutes అలానే ఉంచుకోవాలి. ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకోవాలి. అవేంటంటే కొద్దిగా గుడక చిన్న ముక్కలుగా చేసి మిక్సీ బౌల్లో వేసుకుందాం. అదేవిధంగా ఓ టీ స్పూన్ అన్ని ధనియాలు, అలాగే ఓ టేబుల్ స్పూన్ అన్ని పుట్నాలు, ఓ 4-5 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని చక్కగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కడాయి పెట్టేసి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ముందుగా మనం తడి లేకుండా క్లాత్లో పెట్టిన బెండకాయలు ఉన్నాయి కదా, వాటిని కట్ చేసి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 5 to 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. బెండకాయల్లో ఉన్న జిగురు మొత్తం పోయేంత వరకు ఇలా 10 minutes ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం. అలాగే సాల్ట్ కూడా వేసేసుకుందాం. మొదట్లోనే మనం సాల్ట్ వేసుకుంటే ఈ ఫ్రై మొత్తం జిగురుగా అవుతుంది. అందుకని ఓ 10 minutes ఆయిల్ ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న బెండకాయ పీసెస్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కొన్ని ఆవాలు, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర, అదేవిధంగా టేబుల్ స్పూన్ పల్లీని వేసేసుకుందాం. వీటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత 10 నుండి 15 వరకు కాజులు వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఆ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ఫ్రై పీసెస్ ఉన్నాయి కదా, వాటిని దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు అన్నీ కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ దీంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా రైస్ అంతా వేసేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పొడి ఉంది కదా, దాన్ని దీంట్లో వేసేయాలి. ఈ పొడి ఈ రెసిపీకి హైలైట్. ఇప్పుడు అన్నీ కలిసేలా చక్కగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం మాత్రమే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది పిల్లల కోసం కాబట్టి వాళ్ళు ఎక్కువ స్పైసీగా తినలేరు. అందుకని కారం తక్కువగా వేసుకుంటున్నాను. కావాలంటే తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 2 minutes ఫ్రై చేసుకోవాలి. అంతే, టేస్టీ బెండకాయ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.